హిమనదాల్లో ఎంత మంచు పేరుకుపోయిందో మీరు ఊహించలేరు. ఒక నదిలో ఉండే మొత్తం నీరు ఒకే ఒక గ్లేజియర్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ మంచు కరిగితే వచ్చే విధ్వంసం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆ గ్లేజియర్లు కరుగుతుండటం వల్ల అక్కడి సరస్సులు, కొలనులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అవి నిండిపోయి ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే దిగువ ప్రాంతాలన్నీ వరదల్లో మునిగిపోతాయి. మొదట వరదలు వస్తాయి. ఆ వెంటనే తీవ్రమైన కరువు ఏర్పడి మన నదులను చూడటానికి కూడా మనం అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఏదో సుదూర భవిష్యత్తు గురించి కాదు, రాబోయే కొద్ది దశాబ్దాల్లోనే జరగబోతోంది. మన 150 కోట్ల జనాభాలో సగానికి పైగా ప్రజలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశం మొత్తం ఈ హిమాలయ నదుల మీదే ఆధారపడి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడిని ఎదుర్కోబోయే 100 నగరాల్లో 30 మన దేశంలోనే ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులో చూస్తున్న పరిస్థితే ఆ నగరాల్లోనూ రాబోతోంది. రేపు మనం ఆకలితోనే కాదు, దాహంతో కూడా చనిపోతాం. దీని గురించి ఇంత ఆందోళన జరుగుతున్నా మనలో మాత్రం కనీసం చలనం లేదు. మనం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.